అన్నిటికన్నా మనకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. సండే కదా ఈరోజు, సో అందువలన చాలా ఫాస్ట్గా అయిపోయింది. మనం అన్నవరం నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో తలుపులమ్మ లోవా టెంపుల్ అని ఉందన్నమాట. సో ఆ టెంపుల్ కూడా బాగుంటుందంట. మనం వెళ్ళే రూట్లోనే అది కూడా కవర్ చేసేసి ఇంకా డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోవడమే. ఓ హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనము అన్నవరం అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:20 అయింది. సో ఇక్కడ నుంచి అయితే మనకు 150 km వస్తుంది ఎగ్జాక్ట్లీ. జస్ట్ వెళ్ళేసి అన్నవరం చూసుకొని వచ్చేయడం అంతే. ఇట్స్ ఎగ్జాక్ట్లీ 158 km. నేను మూర్తి ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట. తెలుసు, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూసా. ఎప్పుడైనా వెళ్దాం నేనేసి అనుకున్నా అంతే. అన్న ఫుల్ ట్యాంక్ కార్డు తీసుకుంటారు. ఏంటి ఎవరు మూడు ఎదరా మూడురా పైన అవురా సన్ రైజ్ ఈ పక్క వచ్చాను అయితే. నైస్. ఇటు వెనకలేమో సన్ రైజు, ఇది మూన్ సెట్. కార్ భలే ఉంది. ఇప్పుడైతే టైం 6:46 అయింది ఎగ్జాక్ట్లీ. పర్లేదు, బాగానే వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా 6.2 km అవుతుంది. దగ్గరకు వచ్చేసాం ఇంకా. విజయనగరం వైజాగ్ అంత చలి ఏం లేదు, కానీ విజయనగరం వైజాగ్ రెండు దాటిన తర్వాతనే చలి స్టార్ట్ అయింది. అదేనా టెంపుల్ పైన? ఈ స్టెప్సా? ఇది ఎలాగ వెళ్తాడు? శ్రీ సత్యదేవుని సన్నిధికి మార్గం. ఇలాగ పైకి వెళ్ళాలన్నమాట. అట రావాలండి. 20నా?
పాటలు పాడుకుంటారు, ఏ ఆటో పడితే ఆటో వెళ్తారు. ఆహా, అలా కూడా ఉంటుందా? ఏ టెంపుల్ దగ్గర అంతే అలాగే ఏ ఆటో పడితే ఆటో. అదే అదే ఇలా మనము మరి అయ్యేందుకు ఆపేశారు? ఆ కార్లు ఆపేసి ఉంటే పార్కింగ్ పైన సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పెద్ద టైం ఏం పట్టలేదు, ఒక 10 minutes అయిపోయింది అనమాట. ఎందుకంటే సండే కాబట్టి పెద్దగా జనాలు ఎవరు లేరు. బస్ మీద కానీ ట్రైన్ మీద కానీ వెళ్ళినప్పుడు కనబడుతుంది లైటింగ్ కింద కదా. రైల్వే స్టేషన్ ఎలా కిందికి అమ్మా అయిపోయింది. సో మనకి ఎగ్జాక్ట్గా 8:30కి అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది గైస్. సో మనం అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అన్నిటికన్నా మనకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. సండే కదా ఈరోజు, సో అందువల్ల చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇలాగేనా? ఓకే. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళి ఒక 10 minutes ఉన్నాం అంతే. 10 minutes లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని వచ్చేసాం అనమాట. గోదావరి వ్యూ ర్యాంప్ ఉంది కదా, వ్యూ ర్యాంప్ ఉంది. ఇదంతా గోదావరేనా? ఎవర్రా ఓవు
నేను బస్ కాయించి అలా వెళ్తాడేమో అనుకున్నా. బస్ కాయించి ఇలా వారి నుంచి వెళ్తాడేమో అనుకుంటే అమ్మా బాబోయ్. మనం అన్నవరం నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో తలుపులమ్మ లోవా టెంపుల్ అని ఉందన్నమాట. సో ఆ టెంపుల్ కూడా బాగుంటుందంట. మనం వెళ్ళే రూట్లోనే అది కూడా కవర్ చేసేసి ఇంకా డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోవడమే. ఫస్ట్ టిఫిన్ చేయాలి, టిఫిన్ ఇంకా చేయలేదు, 9:30 అయిపోయింది టైం. తినేసి వెళ్ళిపోమా? అవునా, చలో. ఇలా చూపించింది. ఏది అది టెంపుల్? ఏది తలుపుల అమ్మ? తలుపులమ్మ లోవా టెంపుల్ ఇటే పోను, ఇటనా? ఓకే ఓకే, ఇదేనా? ఓకే. కరెక్టేనా? ఎవరికి దెంకపోతాను. బ్రో, తలుపులమ్మ లోవా టెంపుల్ ఇట్టేనా? స్ట్రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి పల్లెటూరులో గూగుల్ మ్యాప్స్ నమ్ముకోవడం కదా, వాళ్ళని అడగడం బెటర్. ఈ దెంగ ఏడని లేపింది అనుకో మనల్ని, ఇంకంతే కదా. సైడ్ వెళ్ళిపోద్ది. బోర్డు ఉందా? బతికిచ్చి మీరు. అలా అక్కడ వీళ్ళు ఉంటారా, కొండపైకి వెళ్ళడం ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఉన్నారు కదా, ఏ ఆటో అయినా కనబడితే ఆటో ఎక్కేస్తారు. ఏ ఆటో పడితే అది ఆవిడ ఎందుకురా అలా కూడా ఎక్కుతారండి? ఇరవయా? పర్సన్గా? ఓకే. వాళ్ళ ఆదివారం కదా, పైన కట్టిన ఒకటి చికెన్ అయ్యండి పట్టుకెళ్ళి పోయి వండుకుంటారు అలాగే. ఓకే ఓకే. ఇది కొండపైనే, ఇది బాగా కొండపైనే. ఇది ఎక్కువ ఆహా.
ఏమన్నాడు ఆ టికెట్ తీసుకుంటే ఎన్నిసార్లు అయితే తిరగచ్చా? ఐదు ఎన్నిసార్లు తిరుగుతాడు డే పాస్ అంటే. డే పాస్ మేము ఒకసారే తిరుగుతామని చెప్పాల్సింది. సో ఇలాగేనా? ఓ. ఆహా. చాలా మందికి ఎక్కలేక కింద ఆగేస్తారు అనమాట. ఓకే. గట్టి కడుతున్నారు అనమాట. ఓకే. సో గైస్ మనకైతే ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు అనమాట. ఇక్కడ పైన పైన ఒకసారి మీకు చూపిస్తే చూడండి, ఆ కొండ పైన ఏదో మనకు వాటర్ ఫాల్ ఉంటుందంట. సో ఆ వాటర్ ఫాల్ దగ్గర అమ్మవారు నిజంగానే ప్రత్యక్షంగా ఉంటుంది అనేసి నమ్ముతారు అనమాట. సో అంతే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, bye for now.